నమస్తే అండి. ఈరోజు రాగి పిండితోటి ఉప్మా తయారు చేయడం చూపించబోతున్నాను. రాగులు హెల్త్కి మంచిది కదా, అట్లాగని మామూలుగా రుచికరంగా ఏదన్నా చేసుకొని తింటే ఇంకా బాగా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది కదా. వెరైటీ వెరైటీ వంటలతోటి రాగులు రోజు డైట్లో ఉండేటట్టు తీసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. నేను ఇవాళ ఉప్మా తయారు చేయటం చూపిస్తున్నాను. అచ్చం అదొకటి పిండి అయితే గంజి గంజిగా ఉంటుంది అనమాట. అందుకని దానికి వేరే కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఉప్మా తయారు చేస్తున్నాను. పొడి పొడిలాడితే బాగుంటుంది. దానికి ఏ కొలతతో రాగి పిండి తీసుకున్నానో అదే కొలతతోటి బొంబాయి రవ్వ తీసుకున్నాను, తాలింపు గింజలు, దీనికి ఈ క్వాంటిటీకి డబుల్ సేమియా తీసుకున్నాను, సన్నగా కోసిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, అల్లము బాగా సన్నగా కట్ చేశాను, కరివేపాకు, కొద్దిగా నెయ్యండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కనిస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టాను కదా, తాలింపు గింజలు వేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేయాలి. చిన్న చిన్నగా అయితే ప్రతి స్పూన్కి తగులుతుంది కదా అని నేను అట్లా వేస్తానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా, ఇప్పుడు ఈ క్వాంటిటీకి డబల్ నీళ్లు పోయాలండి. మొత్తము కలిపి మనం పిండి సేమియా అన్నీ కలిపి 4 కప్పులు తీసుకున్నట్టు కదా, 4 2 8 కప్పులు పోయాలి నీళ్ళు. ఇవన్నీ కొంచెం ఉంచానండి, దీంట్లో పోసి హైలో ఉంచేసి సరిపడా సాల్ట్ వేసాక మూత పెట్టేసేయాలి. అలా పొంగుతున్నప్పుడు, నీళ్లు ఉడుకుతున్నప్పుడు సేమియా వేసేయాలి. దీన్ని ఏం ముందు వేయించక్కర్లేదండి. సేమియాని బొంబాయి రవ్వ వేస్తున్నాను. చివరిలో రాగి పిండి. వేసి కలపాలి. మళ్ళీ కలిపేసి మూత పెట్టి ఉంచాలి. ఇది రాగి ముద్ద కంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, రుచిగా ఉంటుంది. రాగి పిండి హెల్త్కి కూడా మంచిది కదా. రెడీ అయిపోయిందండి రాగి పిండితోటి ఉప్మా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.